అందరికీ నమస్కారం అండి. విష్ణు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. సూర్యరావు ఆ వాల్టి డ్యూటీ సంతృప్తికరంగా చేసినందుకు తెగ సంతోషిస్తూ మూటాముళ్ళే సర్దుకుంటున్నాడు. ట్యాంకు బండు పిల్లల కేరింతలతో పెద్దల కబుర్లతో సరదాగా సందడిగా ఉంది. బుజ్జిని నందుని తీసుకొని షికారుకొచ్చింది సుశీల. వాళ్ళని చెరో చేత్తో పట్టుకొని నడిపిస్తూ వాళ్ళు వేస్తున్న చిట్టి ప్రశ్నలకి వెలిబుచ్చుతున్న చిన్ని సందేహాలకి జవాబులిస్తుంది. ముచ్చటగా ఉన్న తన పిల్లల వంక మురిపంగా చూస్తున్న చూపుల్ని చిరు గర్వంతో స్వీకరిస్తూ నడుస్తుంది. మమ్మీ, ఇక్కడ కూర్చుందాం, ఖాళీగా ఉన్న బెంచీ వంక చూపిస్తూ అన్నాడు నందు. పదండి. మమ్మీ, పల్లీలు కొనవా? బుజ్జి అడిగింది గారాలు పోతూ. చెరో పొట్లం కొనిపెట్టింది. పల్లీలు నములుతూ ఉత్సాహంగా కబుర్లు చెబుతుంటే తన్మయంగా వింటుంది సుశీల. హాయ్ సుశీ, ఉలిక్కిపడి తలెత్తింది. ఆకాశ నీలపు జార్జెట్ చీర, చేతుల్లేని బ్లౌజ్, మెడలో ఒంటిపేట గొలుసు, కళ్ళకి నల్ల కళ్ళద్దాలు, క్లిప్పులోంచి ఫ్రీగా వదిలిన జుట్టు, హై హీల్స్, పసుపు పచ్చని హ్యాండ్ బ్యాగు, ఒంటి నుంచి వస్తున్న ఒక రకమైన సుగంధం. స్లిమ్గా అందంగా లవ్లీగా ఉన్న ఎవరో 25 ఏళ్ల చచా 20 ఏళ్ల సుందరి. ఏమిటే క్వశ్చన్ మార్కు ముఖము నువ్వును అందామే నవ్వుతూ కళ్ళజోడు తీస్తూ. నువ్వుటే రమ్మా, నేను గుర్తుపట్టలేకపోయాను సుమా, బోలుడు సంబరపడిపోతూ అంది సుశీల. ఇప్పటికైనా గుర్తుపట్టినందుకు చాలా సంతోషం. కానీ మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? మీ ఆయన ఎందులో చేస్తున్నారు? వీళ్ళు మీ కోతులా? నవ్వుతూ తలాడిస్తూ. పెళ్ళైనా నీ వాగుడు కొంచెం కూడా తగ్గలేదు అన్నట్టు మీ ఆయన ఎందులో పనిచేస్తున్నారే అని అడిగింది. ఆయన ఈసీఐలో చేస్తున్నారు, నేను బ్యాంకులో చేస్తున్నాను. వాట్ అబౌట్ యూ? నువ్వేం చేస్తున్నావే? వీళ్ళ నాన్నగారు ఏజీ ఆఫీస్లో ఆడిటర్గా చేస్తున్నారు. నేనేమో ఐసీఎస్ చేస్తున్నాను. వాట్? అవునే, ఇండియన్ కుకింగ్ సర్వీస్, నవ్విందామె. యు మీన్ హౌస్ వైఫ్? చంపావు పో. అయితే వంటలక ఉద్యోగం చేస్తున్నావన్నమాట. కాలేజీ చదువు వెలగబెట్టిన నీలాంటి వాళ్ళు కూడా జాబ్స్ చెయ్యకపోతే ఇక మనం ముందడుగేసేదెప్పుడు? ఉద్యోగం చేస్తేనే ముందడుగేసినట్ట? నీ తర్కానికో నమస్కారం. పోన్లే కానీ నీ గురించి చెప్పవే. చూస్తున్నావుగా, కాలేజ్ డేస్లో చెప్పినట్టుగానే హాయిగా జాబ్ చేస్తున్నాను, ఫ్రీగా ఖర్చు పెడుతున్నాను. చదువుకి సార్థకత ఉంది, తృప్తికి తృప్తి ఉంది. ఇంతకంటే ఏం కావాలి చెప్పు? సుశీల ముఖం కొంచెంగా నల్లబడింది. అంతేలే. పిల్లలెందరే? 2. అంతకంటే అనవసరమని ఆపరేషన్ చేయించేసుకున్నా. నీతో చాలా మాట్లాడాలి కానీ ఓసారి ఇంటికి రావే. మీ ఆయన్ని కూడా తీసుకురా. ఇదిగో మా ఇంటి అడ్రస్ అంటూ ఓ కాగితం మీద రాసిచ్చి వస్తానే. ఆ వచ్చేది మా బస్సే అనుకుంటా అంటూ వడివడిగా అడుగులేసింది రమ బస్టేజీ వైపు. వెళ్తున్న రమని చూస్తున్నదల్లా అప్రయత్నంగా తన వంక చూసుకుంది సుశీల. ఖరీదు ఎక్కువే కావచ్చుగాక, కానీ ఆమె జార్జెట్ చీర తలుకు బెలుకుల ముందు తన పాలిస్టర్ చీర చిన్నబోతుంది. ఆమె స్లిమ్గా సెలయర్లా ఉంటే తను పెద్ద ముత్తైదువులా, ఇదిగో ఈ హుసేన్ సాగర్లా ఉంది. ఆమె అంతకన్నా 6 నెలలు పెద్ద. కానామే అసలు వయస్సుకి 5 ఏళ్ళు తక్కువ దానిలా కనిపిస్తుంటే తను ఎక్కువ దానిలా కనిపిస్తుంది. ఉస్సూరంటూ నిట్టూర్చింది. ఆమె ఎవరు మమ్మీ? నందు అడిగాడు. నా ఫ్రెండ్ అన్యమనస్కంగానే జవాబిచ్చింది. ఆంటీ అన్నమాట. మరి మాకు పరిచయం చెయ్యలేదేం మమ్మీ? 7 ఏళ్ల కొడుకు వంక సాలోచనగా చూస్తుండిపోయింది తప్ప జవాబివ్వలేకపోయింది. నందు రెట్టించడంతో ఇక వెళ్ళిపోదాం అంటూ లేచింది. అప్పుడే వద్దు మమ్మీ. బుజ్జి మాటలు పట్టించుకోకుండా ముందుకు నడిచింది సుశీల. బిక్కమొహాలేసుకొని అనుసరించారు పిల్లలిద్దరూ. ఇంటికెళ్ళాక బయటికెళ్ళి ఆడుకోండి అంది మంచం మీద నడుం వాలుస్తూ. పిల్లలు బయటికి పరుగెత్తారు. చదివే రోజుల్లో చెప్పినట్లుగానే కలలు కన్నట్టుగానే రమ ఉద్యోగం చేస్తున్నదన్నమాట. మగవాడితో సమానంగా సంపాదిస్తూ ఖర్చు చేస్తూ ప్రత్యేక వ్యక్తిత్వంతో సుఖ సంతోషాలతో తులదూగుతుందన్నమాట. ఎంత అదృష్టవంతురాలు! అసలది 2 బిడ్డల తల్లిలానే లేదు.
టీనేజ్ గర్లులా చూడముచ్చటగా ఉంది. ముగ్ధ మోహనంగా ఉంది. ఏ రకమైన లోటు లేకుండా ఆధునిక మహిళకి ప్రత్యక్ష నిదర్శనంలా ఉంది. తాను ఉంది ఎందుకు? సంసారపు ఊబిలో మొలబంటి లోతు వరకు దిగబడి గానుగెద్దులా తిరుగుతుంది. అవును, నిజంగా గానుగెద్దే. పని మనిషి కేకకి లేవడం, అంట్లు వెయ్యడం, పాల సీసాలు తేవడం, పిల్లల్ని లేపి మొఖాలు కడిగించటం, టిఫిన్లు చెయ్యటం, పెట్టడం, వాళ్ళకి అవి ఇవి అందించటం, పుస్తకాలు సర్దివ్వడం, ఆయనకి మేలుకొలుపు పాడటం, కాఫీలు ఇవ్వడం, గడ్డం గీసుకోవడానికి అన్నీ అమర్చటం, కూరలు తరగడం, హైరానా పడుతూ వంట చెయ్యడం, క్యారియర్లు సర్దటం, స్నానాలు చేయించటం, డ్రెస్ తొడిగి స్కూల్కి పంపించటం, ఆయన స్నానానికి నీళ్లు తోడటం, భోజనం వడ్డించటం, బట్టలు అందివ్వడం, పెన్ను దగ్గర నుంచి అన్నీ అందించి ఆఫీస్కి సాగనంపడం, ఏదో ఇంత తిని ఇల్లు సర్దటం, బట్టలు ఉతకటం, కర్టెన్లు వగైరాలు మార్చటం, సర్దటం, బజారు పని చూడటం, సాయంత్రం పిల్లలు వస్తే వేళకి టిఫిన్లు చెయ్యటం, మళ్ళీ వంట ప్రయత్నం. బోర్ బోర్. రమ అన్నట్టు తను కేవలం వంటలక్క, పని మనిషి అంతే. ఇలా వంటకి ఇంటికి అంకితమైపోయి భర్తకి పిల్లలకి ఆ తర్వాత మనవలకి సేవ చేస్తూనే రాలిపోవాలి. ఇదేనా తన జీవితం? ఇంతేనా తను కోరుకున్నది? కానే కాదు. మరి తనకి ప్రత్యేకత ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, సుఖం ఉండాలి, తనదంటూ ఓ ప్రత్యేక బతుకు ఉండాలి. ఇంకా సుసి ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన మధుమూర్తి పిలిచాడు బూట్లు విప్పుకుంటూ. ఆమె పలకలేదు. పడుకున్నావేం సుసి? ఒంట్లో బావోలేదా? బాగానే ఉంది. మరి ఈ వేళప్పుడు పడుకున్నావేమోయ్. నందు బుజ్జి ఏరి? అలా వీధిలోకెళ్ళారు. ఫ్లాస్కోలో టీ ఉంది, త్రాగండి. కించిత్తు విస్మయంగా చూశాడు భార్య వంక. తను ఆఫీస్ నుంచి వచ్చే వేళకి శుభ్రంగా తయారై ఎదురొచ్చి చిరునవ్వుతో అలసట పోగొట్టి ఆప్యాయంగా టిఫిను టీ ఇచ్చి సేద తీర్చే సుశీల ఇవాళ మంచం దగ్గరికెళ్ళి అంచు మీద కూర్చొని నుదుట చెయ్యి వేసి చూస్తూ, ఒంట్లో ఎలా ఉంది సుసి అన్నాడు. బాగానే ఉందన్నానుగా. మరి? ఏమీ లేదు గాని మీరెళ్ళి టీ త్రాగండి విసిగించక. ఎన్నడూ లేనిదామె కంఠంలో విసుగు, నిర్లక్ష్యం ధ్వనించేసరికి మ్రాన్పడి కొత్త వ్యక్తిని చూసినట్టు చూశాడు. తర్వాత మెల్లగా బాత్రూంలోకి వెళ్ళాడు. బట్టలన్నీ పాడు చేసుకొని ఆటల నుంచి వచ్చిన పిల్లల్ని చూసి కైమని పడింది. విసురుగా బట్టలు ఊడబీకి రుసరుసలాడుతూ స్నానాలు చేయించింది. చాకింటి బట్టలు తీసిమ్మని భర్తకి పురమాయించి ఉడికి ఉడకని అన్నం, రుచి పచి లేని కూర వండి వడ్డించింది. అర్ధ కళ్ళతో పిల్లలు కంచాల ముందు నుంచి లేచిన సంగతి ఆమె గుర్తించనే లేదు. 2 ముద్దలు నోట్లో వేసుకొని లేవబోతుంటే, అదేమిటి సుసి అన్నాడు మధుమూర్తి ఆశ్చర్యంగా. ఆకలిగా లేదండి. ఆమెనేదో అడగాలనుకున్నాడు గానప్పటికే ఆమె గదిలోకి వెళ్ళిపోవడంతో మౌనంగా ఊరుకుండిపోయాడు. రోజుల తల్లి తమ దగ్గర కూర్చొని చదువుకోమని చెప్పకుండా వెళ్ళి పడుకునేసరికి ఓ అరగంట పుస్తకాలు తిరగేసి వెళ్ళి పడుకున్నారు పిల్లలు. అందర్నీ కరుణించిన నిద్రాదేవి సుశీల వంక కన్నెత్తైనా చూడకపోయేసరికి అసహనంగా దొర్లసాగిందామె. అసంతృప్తితో ఆమె మనసు వేగిపోతుంటే ఎప్పటికో మాగన్నుగా నిద్రపట్టింది. రమ తెలుగు వార్తలయ్యాక బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి బాత్రూంలోకెళ్ళింది. ముఖం తుడుచుకుంటూ వచ్చేసరికి అత్తగారు ఆమెకి కొడుక్కి కాఫీలు అందించింది. పేపరు చదువుతున్న భర్తతో కబుర్లు చెబుతూ కాఫీ త్రాగటం పూర్తి చేసేసరికి పనిపిల్ల పిల్లలకి నీళ్లు పోసి బట్టలు తొడిగి పుస్తకాలు బాక్సులు సిద్ధం చేసింది. అత్తగారు టిఫిన్ బాక్సులు అందివ్వగానే గుడ్ బై మమ్మీ, గుడ్ బై డాడీ అంటూ పిల్లలు బూట్ల శబ్దాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కూని రాగాలు తీస్తూ స్నానం చేసి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది రమ. తల దువ్వుకొని బట్టలు మార్చుకునేసరికి అమ్మాయి అన్నం వడ్డించానే అంటూ కేక పెట్టింది అత్తగారు. భర్తతో పాటు భోంచేసి వచ్చి ముస్తాబై హ్యాండ్ బ్యాగు తగిలించుకొని కళ్ళజోడు పెట్టుకొని జోళ్లు తొడుక్కునేసరికి ఆమె భర్త స్కూటర్ స్టార్ట్ చేశాడు. ఆమెని బ్యాంకు దగ్గర డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో కబుర్లతో ఎక్కువ కాలం గడిపేసి
టైం పూర్తిగా అవ్వకుండానే బయటకొచ్చేసింది. తిన్నగా ఇంటికెళ్ళి ముఖం కడుక్కొని టీ త్రాగుతుంటే ఆమె భర్త వచ్చాడు. కొంచెంసేపు టీవీ ప్రోగ్రాం చూసి పిల్లల్ని అత్తగారికి పనిపిల్లకి అప్పజెప్పి స్కూటర్ మీద రైమంటూ షికారుకెళ్లారు. అకస్మాత్తుగా మెలకువ వచ్చి చుట్టూ చూసింది సుశీల. ఇదంతా కలేనా అనుకుంది ఆశ్చర్యంగా. అంతలోనే కల కాదంతా నిజమేలే అని చెప్పుకొని దీర్ఘంగా నిశ్వసించింది. నిద్రపోలేదా సుశీ? ఆమె నిట్టూర్పు విన్న మధుమూర్తి అడిగాడు. ఊహు. ఏం, ఎలా ఉంది అసలు ఒంట్లో? సాయంత్రం నుంచి అదోలా ఉన్నావు. ఏం లేదు కానండి, ఒక మాట అడగనా? అడుగు. నేను ఉద్యోగం చేస్తానండి విస్తుపోయాడతను. ఆమె వంక అర్థం కానట్టు చూస్తూ అన్నాడో క్షణానంతరం. ఇప్పుడెందుకొచ్చిందా ఆలోచన? నువ్వు ఉద్యోగం చేసి సంపాదించాల్సినంత ఆర్థిక ఇబ్బందులు లేవే మనకి. అది కాదండి. మరి నాకు నా వ్యక్తిత్వం నిలుపుకోవాలని. ఇప్పుడు నీ వ్యక్తిత్వానికి ఏం ముప్పు వచ్చిందోయ్? నవ్వాడతను. అది కాదండి, మరేమో స్వేచ్ఛ కావాలని. అంటే? అదే, సంపాదించే స్వేచ్ఛ, ఖర్చు పెట్టే స్వేచ్ఛ. మనిద్దరం వేరు వేరనుకుంటే చెప్పలేను, కానీ ఒక్కటే అనుకున్నప్పుడు ఎవరు సంపాదించినా ఇద్దరూ సంపాదించినట్టే. ఇక జీతమంతా నీ చేతిలోనే పోస్తున్నాను, నీ ఇష్ట ప్రకారమే ఖర్చు పెడుతున్నావు కదా. అవుననుకోండి, ఇద్దరం ఉద్యోగాలు చేస్తే టీవీ కొనుక్కోవచ్చు, స్కూటర్ కొనుక్కోవచ్చు, ఇంకా చాలా చాలా కొనుక్కోవచ్చు, చాలా సుఖపడవచ్చు. పైగా డిగ్రీ చదివినందుకు వంటింటి కుందేళ్ళ పడి ఉంటే ఏం లాభం అండి? ఏదో ఉద్యోగం చేస్తేనే సార్థకం. కానీ ఏమైనా సరే మీరు ఒప్పుకోవాలి, సుఖం అనేది తృప్తిలో ఉంటుంది. తృప్తి డబ్బులోనూ విలాసంలోనూ ఉండదు. సరే, నీ మాటెందుకు కాదనాలి? అలాగే చెయ్యి. అమ్మయ్య, మీరింత తేలిగ్గా ఒప్పుకుంటారు అనుకోలేదు సుమండి. సంబరంగా అన్న ఆమె వంక క్రొత్త వ్యక్తిని చూసినట్టు చూశాడు. ఆ మర్నాటి నుంచే వాంటెడ్ కాలమ్స్ వెతకసాగింది సుశీల. పెట్టే అడుగున దాచేసిన సర్టిఫికెట్లు బయటికి తీసి దుమ్ము దులిపింది. ట్రూ కాపీలు తీయించి మంచి ఉద్యోగం అనిపించిన ప్రతిదానికి ఒక్కో దరఖాస్తు బాణం వదలసాగింది. ఉద్యోగ అన్వేషణపు యావలో పడిపోయిన ఆమెకి సంసారపు బాధ్యతలు పెద్ద గుదిబండలా కనిపించసాగాయి. ఇది వరకట్లా ఏదీ శ్రద్ధగా చెయ్యటం లేదు. ప్రతిదానికి విసుక్కోవటం ఎక్కువైంది. ఆమె ఎందుకలా మారిందో ఎంత ఆలోచించినా అర్థం కాకపోయేసరికి పిల్లల సంరక్షణ అది తానే చూడసాగాడు మధుమూర్తి. రమ సాయాన్ని అర్థిస్తే ఫలితం ఉండకపోదనిపించటంతో ప్రక్కింటి నుంచి ఆమె పనిచేస్తున్న బ్యాంకుకి ఫోన్ చేసింది సుశీల. పిచ్చాపాటి అయ్యాక మీ బ్యాంకులో ఖాళీలు ఏమైనా ఉన్నాయిటే అని అడిగింది సంకోచిస్తూనే. ఎందుకే, నాకేమైనా ఇప్పించగలవేమోనని. నీకా? ఆమె గొంతు నిండా ఆశ్చర్యంగా ఉందా? అబ్బే, అది కాదు, నేను అడిగింది చెప్పలేదు. మాది చిన్న ప్రైవేటు బ్యాంక్ అని నీకు తెలుసుగా. ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలో చాలా బ్రాంచీలు పెడుతున్నారు. అంచేత ఖాళీలు ఎక్కువే ఉంటాయనుకో. కానీ సంకోచించక ఏమిటో చెప్పవే రమా. డబ్బు తీసుకొని జాబ్ ఇస్తున్నారని, ఓ బ్రోకర్ ద్వారా ఈ పని జరుగుతుందని విన్నాను. మరి ప్లీజ్ రమా, వివరాలు కనుక్కో, ప్రయత్నిద్దాం. సరే అయితే రేపొద్దుటే మా ఇంటికి రా, అట్నుంచటు వెళ్దాం. అడ్రస్ ఉందిగా? ఉంది, థ్యాంక్ యూ. గాలిలో తేలిపోతూ ఇంటికొచ్చింది. మధుమూర్తి ఎప్పుడొస్తాడా అని చూసి రాగానే శుభవార్త అతడి చెవిలో వేసి అప్పుడే ఉద్యోగం వచ్చేసినట్టు మురిసిపోయింది. మర్నాడు పొద్దుటే లేచి స్నానాదులు చేయించి భర్తని లేపింది. మూలుగుతూ లేచాడు మధుమూర్తి. ఏమిటి అలా ఉన్నారు? దగ్గు రొంప అన్నాడు కళ్ళుమని దగ్గుతూ. బాగా వేడి చేసినట్టుంది. ఇంట్లో బార్లీ ఉన్నాయి, కాసిని బార్లీ నీళ్లు కాచుకొని తాగితే తగ్గిపోతుంది. నేను రమ దగ్గరికి వెళ్తున్నాను అంటూ పనులన్నీ అప్పగించి ఆటోలో రమ వాళ్ళింటికెళ్ళింది సుశీల. ఆమె వెళ్ళేసరికి రమ వాళ్ళిల్లు ప్రశాంతంగా ఉంది.
ఇంకా లేవలేదేమోననుకుంటూ సందేహిస్తూనే తలుపు తట్టింది. కొంచెం సేపటికి తలుపు తీసిన రమని చూసి రాన్పడిపోయింది సుశీల. ఆమె ఆ మధ్య కనిపించినట్టు అందాల అపరంజి బొమ్మలా లేదు. మసి మరకల వాయిల్ చీరతో, చిందర వందరగా ఉన్న జుట్టుతో, జిడ్డొత్తుతున్న ముఖంతో ఏదోలా ఉంది. అక్కడే నిలబడిపోయావేం, రావే. లోపలికి నడిచింది ఆశ్చర్యాన్ని దాచుకుంటూ. లోపలి దృశ్యాలు మరీ ఇదిగా ఉన్నాయి. బట్టలు సామాన్లు చిందర వందరగా పడి ఉన్నాయి. పైకప్పు నుంచి బూజులు వేళ్లాడుతున్నాయి. కర్టెన్లు మాసి మరకలతో అసహ్యంగా ఉన్నాయి. దండం మీద బట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఇబ్బందిగా కదిలింది సుశీల. అదేమి పట్టించుకొని రమ్మ, వంటింట్లో కూర్చుందాం రావే అంటూ దారి తీసింది. వాళ్ళని చూసి 2 ఎలకలు, ఓ డజను బొద్దింకలు పరుగులు తీశాయి. వంటింట్లో అదో రకం గబ్బు వాసన. పని మనిషి లేదేమిటే? ఎందుకు లేదు? అంట్లు తోమడానికి 20 రూపాయలు పెట్టుకున్నాం. దానికి వారానికి 6 రోజులు రోగమే వస్తుంది. ఈ వెధవ సిటీలో ఇంతకంటే మంచి మనిషి దొరకదాయే. త్వరగా వంట పెంట పూర్తి చేసి తెమలకపోతే అవతల ఆఫీసు అందుకోలేం. ఈ ఉరుకులు పరుగులతో చస్తున్నాననుకో. పిల్లలేరే, హాస్టల్లో చేర్చాం, ఈ ఊళ్ళోనే. అదేమిటే, మనం చూసినంత శ్రద్ధగా వాళ్ళు చూస్తారేమిటి? చూస్తే చూస్తారు, మా అంతే మాంతారు కానీ వాళ్ళ పని కూడా చూడాలంటే నా తరం కాదు తల్లి. ఇంటి పని, పిల్లల పని, శ్రీవారి పని, ఆఫీస్ పని అన్నీ చూడాలంటే నా పని గోవిందే. బావగారు సాయం రారా? సరి ఆయన నిద్ర లేచేసరికి 9 అవుతుంది. ఏం, రోజు సినిమాలకు వెళ్తారా? వెర్రి బాగుల్దాన్ని చూసినట్టు చూసి క్లబ్కెళ్ళి అట్నుంచి ఓ బార్కో వెళ్ళి ఎప్పటికో వస్తారు అంది. అయితే ఆయన జీతం ఆయన ఖర్చుకే సరిపోతుందన్నమాట. సరిపోతే బాగానే ఉన్ను, అంతా లోటు బడ్జెట్టే. మరెందుక పాడు అలవాట్లు? నువ్వు చెప్పి మార్చొచ్చుగా. వంటింటి కుందేలివి, నీకేం తెలుస్తాయిలే ఆ అలవాట్లు, ఆ సరదాలు. ఆ సర్కిల్ని హై సొసైటీ అంటారు. రోషం వచ్చింది సుశీలకి. అసలు నీకు ఇంటిని ఎలా ఉంచాలో, పిల్లల్ని ఎలా పెంచాలో, భర్తతో ఎలా ఉండాలో తెలుసా అని జాడిద్దామనుకునే నిగ్రహించుకుంది. అన్నట్టు అసలు సంగతి చెప్పటం మర్చిపోయాను. ఆ బ్రోకర్ ఏదో ఊరెళ్ళాడట, 4 రోజులు కానీ రాడట. వచ్చే వారం వెళ్దామే. డీలా పడిపోయిందా మాటలకి సుశీల. సర్లే, నీ వస్తానే. సిటీ బస్ కోసం చూడకుండా ఆటో మీద ఇంటికొచ్చేసింది సుశీల. ఆమె వచ్చేసరికి ఓ ప్రక్కన కంగుమని దగ్గుతూనే ఉప్మా చేస్తున్నాడు మధుమూర్తి. అది మాడి వాసనొస్తుంటే కంగారుగా దింపబోయి చేతులు కాల్చుకొని చిందులయ్యసాగాడతను. బాత్రూంలోంచి నీళ్లంటూ బుజ్జి కేకలు పెడుతుంది. నా పెన్ను కనిపించటం లేదు డాడీ అంటూ నందు అలమార్లోని పుస్తకాలన్నీ క్రింద పడేసి వెతుక్కుంటున్నాడు. ఇంకేం అంట్లు లేవు కదా అయ్యగారు అంటూ వెళ్ళిపోజూస్తుంది పని మనిషి. సుశీల కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. తనున్నప్పటికీ లేనప్పటికీ ఇంత తేడా ఉంది అంటే తనకి ఇంట్లో వ్యక్తిత్వం లేదని ఎవరనగలరు? తన పిచ్చి కాకపోతే. ఉద్యోగం చేస్తే పెద్ద కిరీటం పెట్టుకున్నట్టని ఊరేగటం తప్పిస్తే ఏముంది గర్వకారణం? అసలు ఆడదానికి తనది అనే జీవితం పెళ్ళయ్యే వరకే. ఆ తర్వాత ఆమె జీవితం ఆమెది కాదు, భర్తది, బిడ్డలదీను. భర్త విజయాల వెనుక, బిడ్డల ఉన్నతి వెనుక బాసటగా నిలిచిన మూర్తి స్త్రీయే. వారి గొప్పలు ఘనతలు అన్నీ ఆమెవే. అంతకంటే ఆమెకి సార్థకత ఏముంటుంది అసలు? వంట మనిషి, పని మనిషి అని తనను తాను కించపరుచుకుంటుంది కానీ నిజానికి తనంతేనా? కాదు. తను టీచర్, నర్స్, బడ్జెట్ గైడర్, అడ్వైజర్, హౌస్ మేనేజర్, పర్సనల్ సెక్రటరీ, అకౌంటెంట్, పర్చేజింగ్ ఆఫీసర్, ఇవే కాక ఏకకాలంలో మరిన్ని వృత్తుల్ని ప్రతిభావంతంగా నిర్వర్తిస్తున్న గృహిణి తను. తన చదువు, విజ్ఞానం వృధా అవుతున్నాయని ఎవరనగలరు? ఫైలు ఓ ప్రక్కకి విసిరేసి కళ్ళు తుడుచుకొని కొంగు బొడ్లో దోపుకుంటూ వస్తున్నానర్రా అంది సుశీల. ఇంతటితో ఈ కథ సమాప్తం అండి. రచించిన వారు సింహప్రసాద్ గారు. కథ నచ్చితే
దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.